హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు అండ్ కొంతమంది స్టార్ట్ చెయ్యాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఉంటారు. చేస్తే ఎలా ఉంటుంది అండ్ ఎంత మనీ వస్తే మనీ సంపాదించవచ్చా, ఇలా చాలా కన్ఫ్యూజన్స్లో ఉంటూ ఉంటారు. అంటే నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్సే కొంతమంది అడుగుతూ ఉంటారు ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, సజెషన్స్ ఇవ్వమని. అలానే మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతూ ఉంటారు కామెంట్స్లో. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో చాలామంది యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో బేసికల్గా ఈ వీడియోలో ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అండ్ ఛాలెంజెస్ ఎలా ఉంటాయి, మనీ ఎంత వస్తాయి అండ్ నాకు మంత్లీ ఎంత మనీ వస్తుంది అనేది, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాము. యాక్చువల్లీ ఏంటంటే ఈ అక్టోబర్ 30కి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 5 years అవుతుంది. సో ఈ సందర్భంగా ఈ వీడియో చెయ్యాలి అని అనిపించింది. బికాజ్ చాలా మందికి హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఈ 5 yearsలో నేను నేర్చుకున్న విషయాలు కూడా ఎన్నో ఉంటాయి కదా. సో నా ఎక్స్పీరియన్స్ అంతా ఇలా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అలానే ఒక 3 మంచి బుక్స్ కూడా సజెస్ట్ చేస్తున్నాను, అంటే ఇలా క్రియేటర్స్కి హెల్ప్ అయ్యే బుక్స్. అండ్ ఇది ఒక క్యాజువల్ టాక్ లాగా ఉంటుంది. సో ఏదైనా జస్ట్ టీ ఆర్ కాఫీ తెచ్చుకొని లేకపోతే ఏదైనా పని చేసుకుంటూ సరదాగా చూసేయండి ఈ వీడియో. నేను పెద్ద స్క్రిప్ట్ కూడా ఏం ప్రిపేర్ చేసుకోలేదు, జస్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుని వచ్చాను. అండ్ ఒకవేళ యూట్యూబ్ ఛానల్ లేని వాళ్ళు, స్టార్ట్ చేయాలనే ఉద్దేశం లేని వాళ్ళైనా సరే ఈ వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. యూ విల్ గెట్ సమ్ అండర్స్టాండింగ్ అండ్ కొన్ని విషయాలు మన లైఫ్కి కూడా రిలేట్ చేసుకోవచ్చు. సో సరదాగా చూసేద్దాం ఈ వీడియో. అండ్ మంచి ఆలోచన లేకపోతే మీరు చాలా డిసప్పాయింట్ అవుతారు కదా. సో వీడియో చివరిలో మంచి ఆలోచన తప్పకుండా ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న. జీవితం మస్తు ఛానల్కు స్వాగతం. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ గ్రోత్. మనల్ని మనం చాలా చాలా ఇంప్రూవ్ చేసుకుంటాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కెమెరా పెట్టి ఇలా వీడియో తీసి మాట్లాడుతున్నాము అంటే మనం కంఫర్ట్ జోన్లోంచి బయటకు వస్తున్నట్టు. అండ్ ఇలా వీడియో మొత్తం ప్రిపేర్ చేసి ఒక పబ్లిక్లో పెడుతున్నాము అంటే మనల్ని మనం అధిగమించుకుని రావాల్సి ఉంటుంది. అంటే మన భయాలు కానీ, ఇన్సెక్యూరిటీస్ కానీ ఇవన్నీ దాటి మనం పెడుతున్నట్టు వీడియో. సో ఈ ప్రాసెస్లో చాలా నేర్చుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్గా చాలా నేర్చుకుంటాం. ఎడిటింగ్, స్క్రిప్టింగ్, షూట్ చేయడం, ఇలాంటివి ఇంకా అప్లోడ్ చేయడము, ఇవన్నీ నేర్చుకుంటాం. అండ్ ప్రతిరోజు మనం ఒకటే టాపిక్ మీద పెట్టాం కదా వీడియోస్ చేస్తున్నాము అంటే, డెఫినెట్గా కొత్త విషయాలు నేర్చుకోవాలి, కొత్త వేలో ప్రజెంట్ చేయడం తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొత్తగా ఏం చూపించాలి అనే ఒక థాట్ ప్రాసెస్ మనలో డెవలప్ అవుతుంది. అలానే ఆటోమేటిక్గా మనం ఫిజికల్గా, మెంటల్గా కూడా యాక్టివ్ అవుతాం. బికాజ్ మనం ఒక దాని మీద పని చేస్తున్నాము, ఒక ఛానల్ రన్ చేస్తున్నాము అంటే అఫ్ కోర్స్ దాని మీద వర్క్ జరుగుతూ ఉంటుంది. సో వీ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్, నెక్స్ట్ ఏంటి అనే మైండ్ సెట్తో మనం కొంచెం ఉత్సాహంగా ముందుకెళ్ళడానికి కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఈ వీడియోస్ చేసే ప్రాసెస్లో మనల్ని మనం చాలా తెలుసుకుంటాం. మన క్రియేటివిటీ ఏంటి, మన ఆలోచనలు ఏంటి. మామూలుగా అయితే ఏదో పైపైన అలా ఆలోచించేస్తూ ఉంటాము. బట్ మనం ఛానల్ స్టార్ట్ చేస్తే మనం ఏమన్నా చెప్పాలనుకున్నప్పుడు, ఏమన్నా చూపించాలనుకున్నప్పుడు దాన్ని ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తాం. మనం మోర్ అండర్స్టాండ్ చేసుకుంటాం. అండ్ మనకి ఏది కష్టం, మనకి ఏది ఈజీ, మన స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్లు ఏంటి, ఇలా మన గురించి మనం చాలా తెలుసుకుంటాం. అండ్ మన వాల్యూస్ ఏంటి, ఇలాంటివన్నీ మనకి అర్థమవుతూ ఉంటాయి. అలానే అబ్జర్వేషన్ అనేది చాలా పెరుగుతుంది. మన లైఫ్ గురించి అవ్వచ్చు, మన గురించి అవ్వచ్చు. ఇప్పుడు నా డే గురించి మీకు షేర్ చేయాలని అనుకున్నాను అనుకోండి. ఆ డేలో అసలు నేను ఏం చేస్తున్నాను, నా ఆలోచనలు ఎలా రన్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ నేను ఇబ్బంది పడుతున్నాను, ఏది బాగా చేస్తున్నాను. సో వన్స్ నేను చెప్పాలి అని అనుకున్నప్పుడు డెఫినెట్గా మనం కొంచెం డీప్గా థింక్ చేస్తాం ఏం జరుగుతుంది అనేది. సో ఆ విధంగా మనకి చాలా విషయాలు అబ్జర్వేషన్ అనేది పెరుగుతుంది అండ్ మైండ్ఫుల్గా ఉంటాం చాలా. అండ్ అఫ్ కోర్స్ మన కాన్ఫిడెన్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం లైక్ మైండెడ్ పీపుల్తో కనెక్ట్ అవుతాం. ఇప్పుడు మన ఆలోచనలకి మ్యాచ్ అయ్యే వాళ్ళు జనరల్గా మన చుట్టుపక్కల ఉండకపోవచ్చు, బట్ ప్రపంచంలో ఇంకెక్కడెక్కడో ఉండొచ్చు. సో వన్స్ మనము ఈ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ ద్వారా మన వర్క్ని కానీ, మన థాట్స్ని కానీ షేర్ చేస్తున్నప్పుడు సిమిలర్ థింకింగ్ ఉండేవాళ్ళు, మన వర్క్ని ఇష్టపడే వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ మనకి కనెక్ట్ అవుతారు. ఇంకా ఈ ఛానల్ ద్వారా మనకి మనం హెల్ప్ చేసుకుంటూనే ఇతరులకు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఇదైతే నిజంగా నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతే అబ్జర్వ్ చేశాను. అంటే కొన్నిసార్లు మనం ఒక క్యాజువల్గా మాట్లాడే మాట అవ్వచ్చు, లేకపోతే క్యాజువల్గా మనం చూపించే పని అవ్వచ్చు, మన లైఫ్ స్టైల్ అవ్వచ్చు. కొంతమందికి కొన్ని సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకి అది చాలా బాగా టచ్ అవుతుంది, చాలా బాగా హెల్ప్ అవ్వచ్చు. మనకి అది చాలా చిన్న నార్మల్ విషయం లాగా అవ్వచ్చు, బట్ వాళ్ళకి అప్పటి వరకు అది తెలియకపోవచ్చు. అది తెలుసుకున్న తర్వాత వాళ్ళకి అది చాలా హెల్ప్ అవ్వచ్చు. అంతేకాకుండా కొన్ని కష్టమైన సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకి ఒక మాట అనేది చాలా డిఫరెన్స్ తీసుకొస్తుంది. నేను అది
మీరు పెట్టే కామెంట్స్ ద్వారానే నేను అది రియలైజ్ అయ్యాను అనమాట. నెక్స్ట్ ఈ ఛానల్ అనేది మనకు ఒక ఐడెంటిటీ అవుతుంది, మనకు ఒక గుర్తింపునిస్తుంది. అసలు నువ్వేంటి అనేది ఇంతమంది ఆడియన్స్ కి తెలియచేస్తుంది. నీ గ్రోత్ ఏంటి, నీ స్కిల్స్ ఏంటి, లేకపోతే నీ వర్క్ ఏంటి, నువ్వు ఎలా వర్క్ చేస్తావు ఏంటి అనేది ఇదొక లివింగ్ ప్రూఫ్ లాంటిది అనమాట. నువ్వేంటో చూపిస్తుంది ఈ ఛానల్. అండ్ నెక్స్ట్ మన వర్క్ని కానీ క్రియేటివిటీ అండ్ ఆలోచనల్ని ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం షేర్ చేస్తున్నప్పుడు మనం ఒక్కొక్కసారి ఊహించలేం మన వర్క్ ఎక్కడి వరకు రీచ్ అవుతుంది, ఎలాంటి ఆపర్చునిటీస్ రావచ్చు అనేది. సో బేసికలీ మంచి ఆపర్చునిటీస్ కోసం డోర్ ఓపెన్ చేసినట్టు అనమాట మనం ఈ ఛానల్ పెట్టడం. అండ్ నెక్స్ట్ క్రిటిసిజంని హ్యాండిల్ చేసే విషయంలో కూడా మనకి చాలా నేర్పిస్తుంది. బికాజ్ ఇది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్. మనం వీడియోస్ పబ్లిక్గా పెట్టినప్పుడు ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తారు, నెగిటివ్ కామెంట్స్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. సో వాటికి మనం ట్రిగ్గర్ అయిపోకుండా వాటిని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనేది కూడా నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఉండే కష్టాలు, ఛాలెంజెస్ ఏంటో మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ నడపాలి అంటే చాలా చాలా ఓపిక కావాలి. ఇది ఒక లాంగ్ టర్మ్ గేమ్ లాంటిది అనమాట. మనం ఛానల్ స్టార్ట్ చేసాము, వెంటనే రిజల్ట్స్ వచ్చేస్తాయి, డబ్బులు వచ్చేస్తాయి, వ్యూస్ వచ్చేస్తాయి అనుకోవడానికి లేదు. సో ఇది ఒక మామిడి చెట్టు లాంటిది అనమాట. మనం చెట్టు నాటిన వెంటనే రిజల్ట్స్ రావు. చాలా ఓపికగా దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి, ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వెళ్ళాలి. అంటే కొంతమంది కొంచెం త్వరగా రావచ్చు, కొంతమందికి లేట్గా రావచ్చు, బట్ పెట్టిన వెంటనే అయితే ఎవరికి రాదు. చాలా ఓపికగా ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వెళ్ళాలి. సో మనం చూస్తూ ఉంటాం ఎంతో మంది ఛానల్ స్టార్ట్ చేస్తారు, బట్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ దాన్ని గ్రో చేసుకుంటూ వెళ్ళలేరు. సో అది చాలా ఓపిక కావాలి దీనికి. అండ్ ఒక్కొక్కసారి ఫిజికల్గా ఎమోషనల్గా చాలా డ్రైన్ అవుతాం. బికాజ్ ఇది ఒక పర్ఫార్మెన్స్ లాంటిది. మనం పర్ఫామ్ చేస్తూనే ఉండాలి వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత. అప్పుడే మనకి గ్రోత్ అనేది అలా వెళ్తూ ఉంటుంది. ఛానల్ మనం గ్రో చేసుకుంటూ వెళ్ళాలి అంటే మనము కన్సిస్టెంట్గా పోస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, పర్ఫామ్ చేస్తూ ఉండాలి. అండ్ ఆ ప్రాసెస్లో మనం చాలా డ్రైన్ అవ్వచ్చు. బికాజ్ చాలా పని ఉంటుంది. చాలామంది అనుకుంటారు యూట్యూబ్ అంటే ఏముంది ఏదో ఖాళీ టైంలో చేసుకునేది అని, బట్ చాలా పని ఉంటుంది. ఎందుకంటే షూట్ చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి. ఏదో 10 నిమిషాల వీడియో అనుకుంటాం, కానీ దాని వెనకాల గంటలు శ్రమ ఉంటుంది. సో ఈ వర్క్ అంతటిని మనం ప్రాపర్గా మేనేజ్ చేసుకోలేకపోతే చాలా బర్న్అవుట్ అయిపోతాం. నెక్స్ట్ కాన్స్టెంట్ అల్గోరిథం ప్రెషర్. యూట్యూబ్కి మంచి చెడు అనేం లేదు. అంటే ఇదిగో ఇది చాలా మంచి వీడియో, దీంట్లో మంచి మెసేజ్ ఉంది, ఎంత బాగా చెప్పారో, దీన్ని బాగా ప్రమోట్ చేద్దామనో, లేకపోతే ఈ వీడియో బాగాలేదు, ఇది అందరికీ టైం వేస్ట్, దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయకూడదనో, ఇలాంటి నీతి నియమాలు ఏమీ యూట్యూబ్కి లేవు. అది కేవలం ఒక అల్గోరిథం బేస్డ్గా పనిచేస్తుంది. అల్గోరిథం అంటే కొన్ని రూల్స్ అనమాట. సో దాని ప్రకారం వెళ్తుంది. అండ్ యూట్యూబ్కి కావాల్సింది ఏంటంటే ఎక్కువ మందిని ఎక్కువసేపు ఈ యాప్కి కట్టిపడేయడం, అదే దానికి కావాల్సింది. సో దాని ప్రకారం ఈ వీడియోని ఎంతమంది క్లిక్ చేస్తున్నారు, ఎంతమంది ఎక్కువసేపు చూస్తున్నారు, అండ్ ఎంతమంది ఎలా రియాక్ట్ అవుతున్నారు, లైక్స్, కామెంట్స్, షేర్స్ పరంగా ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఇవన్నీ బాగుంటే దాని ప్రకారం దాన్ని ఎక్కువ ముందుకు తీసుకెళ్తుంది. ఒకవేళ ఇవి లేవు, ఎక్కువ మంది క్లిక్ చేయట్లేదు, ఎక్కువ చూడట్లేదు, లైక్స్, కామెంట్స్ లేవు అంటే అఫ్కోర్స్ దాన్ని ప్రమోట్ చేయదు, దాని రీచ్ అనేది పెంచదు అనమాట. సో ఇదంతా అల్గోరిథం బేస్డ్గా వెళ్తుంది. కాకపోతే యూట్యూబ్కి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. అంటే ఇలాంటివి పోస్ట్ చేయకూడదు అని చెప్పి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవ్వకపోతే అది యాక్షన్ తీసుకుంటుంది. అంటే మనం వీడియో చేయడానికి హార్డ్ వర్క్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది, కానీ దాని రిజల్ట్స్ అనేవి మనం అస్సలు చెప్పలేం. అంటే జనరిక్గా ఇప్పుడు ఈ ట్రెండింగ్ టాపిక్ దీని మీద వీడియో చేస్తే కొంచెం వ్యూస్ వస్తాయని జనరిక్గా చెప్పుకోగలం, బట్ అది ఎంత దూరం వెళ్తుంది, ఎంత తక్కువలో పడిపోతుంది వ్యూస్ అనేది మన కంట్రోల్లో ఉండదు. సో ఇదొక ఛాలెంజింగ్ థింగ్. ఎందుకంటే ఒకసారి మనం మంచి వీడియోస్ చేసినప్పుడు ఎందుకు ఈ వీడియో వెళ్ళలేదు అని మనకు అనిపిస్తూ ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కంట్రోల్. సో ఇక్కడే ఇంకొక స్ట్రగుల్ కూడా ఉంటుంది. అంటే మనకి నచ్చిన వీడియోస్ చేయాలా, లేకపోతే అల్గోరిథం మెచ్చే వీడియోస్ చేయాలా. అల్గోరిథం మెచ్చే వీడియోస్ అంటే ఆడియన్స్ కోరుకునే వీడియోస్. సో అవి చేయాలా, ఇది చేయాలా. ఆడియన్స్ కోరుకునేవి మాత్రమే చేస్తే లైక్ మనం చేయాలనుకునేవి చేయలేకపోవడం వల్ల సాటిస్ఫాక్షన్ ఉండదు. అలానే కేవలం మనకి నచ్చినవే చేస్తాను అని అనుకుంటే ఛానల్కి గ్రోత్ ఉండదు. సో ఇదొకటి మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా కిచెన్ రిలేటెడ్ టిప్స్ ఏమైనా షేర్ చేసాను అనుకోండి,
అసలు రీచ్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోతుంది, చాలా వ్యూస్ వస్తాయి అలాంటి వీడియోస్కి. బట్ వేరే టాపిక్స్కి దానికి వచ్చినంత రీచ్ అయితే రావు. నెక్స్ట్ ఇన్కమ్ అనేది స్టేబుల్గా ఏమి ఉండదు. అంటే ఇప్పుడు జాబ్లో మనకి ఫిక్స్డ్ అమౌంట్ నెలాఖరికి వచ్చినట్టుగా ఇక్కడ అంత ఫిక్స్డ్ అమౌంట్ ఉండదు. ఇది వ్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీని గురించి మళ్ళీ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ ఇన్ జనరల్ చెప్పాలంటే మనకి ఏదో లైఫ్ లాంగ్ కన్సిస్టెంట్గా ఇంత మనీ వస్తుంది అనే గ్యారంటీ అయితే లేదు యూట్యూబ్లో. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రైవసీ. అంటే మనం ప్రైవేట్గా ఉంచుకునే విషయాలు కూడా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని అందరికీ తెలుస్తూ ఉంటాయి. సో అదొక ఛాలెంజ్. అంటే మనం ఎంతవరకు కంఫర్టబుల్లో దాని ప్రకారం షేర్ చేసుకోవాలి మనం కూడా. ఇప్పుడు కొంతమందికి వాళ్ళ ఇంట్లో జరిగేవన్నీ చూపించడం కంఫర్టబుల్, సో అలాంటి వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. అలాంటివి కంఫర్ట్ కానప్పుడు మనం ఎంతవరకు షేర్ చేసుకోగలము అంతవరకే షేర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా చాలా కష్టం యూట్యూబ్ ఛానల్ చేయడం అనేది. ఫ్యామిలీ సపోర్ట్ తప్పకుండా ఉండాలి. ఎస్పెషల్లీ ఛానల్ స్టార్టింగ్లో మనం చాలా కష్టపడి చేస్తూ ఉంటాం కానీ మనీ రావు, వ్యూస్ రావు. అలాంటి స్టేజ్లో మన పక్కన ఉన్న వాళ్ళకి అనిపించవచ్చు, అట్లీస్ట్ మనకి ఏదో మోటివేషన్ ఉంటుంది. బట్ పక్కన వాళ్ళకి ఎందుకు ఇంత కష్టపడుతుంది, ఎందుకు ఇదంతా, అసలు వీడియోస్ తీయడం ఏంటి, ఏమొస్తుంది దీనివల్ల అనే ఫీలింగ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉండొచ్చు అనమాట. సో అదొకటి హ్యాండిల్ చేసుకోవాలి. అండ్ ఇంకో ఛాలెంజ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలా ఛానల్స్ ఒక్కసారిగా చాలా గ్రోత్ని చూస్తాయి, చాలా పీక్కి వెళ్తాయి. కానీ మళ్ళీ ఒక స్టేజ్ తర్వాత వాళ్ళకి వ్యూస్ అనేవి చాలా తగ్గిపోతాయి అనమాట, డ్రాస్టిక్గా. అయినా సరే వాళ్ళు అలానే కష్టపడి చేసి పెడుతూ ఉంటారు. సో ఇక్కడ నేను ఏం అబ్జర్వ్ చేశానంటే, మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక గ్రోత్ చూసిన తర్వాత మనం దాన్ని స్టాప్ చేయడం అనేది చాలా కష్టం. అంటే మనకి ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండొచ్చు, బికాజ్ ఆల్రెడీ మనం ఒక కమ్యూనిటీ క్రియేట్ చేసుకున్నాము. దాన్ని అలా ఎలా వదిలేస్తాము అన్నట్టుగా ఇంకా చేస్తూ ఉంటారు వీడియోస్. సో ఇది ఒకటి నేను అబ్జర్వ్ చేశాను. ఇంకొకసారి మనకి వేరే ఛానల్స్తో కంపారిజన్స్ రావచ్చు. వ్యూస్ తగ్గుతున్నప్పుడు, ఏదైనా టైంకి అప్లోడ్ చేయలేనప్పుడు కొంచెం లోగా ఫీల్ అవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా నెగిటివ్ కామెంట్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అఫ్కోర్స్ స్లోగా వాటిని ఫేస్ చేయడం మనం నేర్చుకుంటాము, బట్ కొన్నిసార్లు డిస్టర్బ్ చేయొచ్చు. అలానే ఒక్కోసారి రైటర్స్ బ్లాక్ అన్నో, ఇంట్లో సిచ్యువేషన్స్ వల్లనో ఒక్కోసారి వీడియోస్ మీద వర్క్ అసలు చేయబుద్ధి కాదు. అలాంటప్పుడు కొంచెం పుష్ చేసుకోవాల్సి వస్తుంది మనల్ని మనం. ఇలాంటి ఛాలెంజెస్ కూడా ఉంటాయి. సో అదనమాట, యూట్యూబ్ అంటే ఏదో జస్ట్ వీడియోస్ పెట్టడమే కాదు, దీని వెనకాల చాలా ఓపిక కావాలి, హద్దులు పెట్టుకోవాలి, ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి, చాలా వర్క్ చేయాలి, ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది కూడా కావాలి. నెక్స్ట్ మనీ గురించి, అసలు మనీ ఎలా వస్తుంది యూట్యూబ్ నుంచి, ఎంత వస్తుంది ఏంటి అనేది మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మనం వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన వెంటనే మనకి మనీ అయితే వచ్చేది. ఒక కండిషన్ ఉంటుంది, ఒక క్రైటీరియా ఉంటుంది, దాన్ని మీట్ అయిన తర్వాతే మనకి మనీ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ కండిషన్ ఏంటంటే, ఐ థింక్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, ఇంకా లాంగ్ ఫామ్ వీడియోస్లో అయితే 4000 అవర్స్ వాచ్ టైం ఉండాలి, లేకపోతే షార్ట్స్లో సమ్ 3 million వ్యూస్ ఉండాలి. ఇలా ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ మీట్ అయిన తర్వాత మాత్రమే మనకి మనీ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మనీ ఎలా వస్తుంది, ఎలా డిసైడ్ చేస్తుంది యూట్యూబ్ అంటే, మనం వీడియోస్ పెట్టినప్పుడు యాడ్స్ ప్లే అవుతాయి కదా. సో ఆ యాడ్స్ని ఎంతమంది చూస్తున్నారు అనే దాన్ని బట్టి యూట్యూబ్కి ఒక రెవెన్యూ వస్తుంది. అందులో కొంత పార్ట్ మనకి ఇస్తారు. సో బేసికలీ మనకి మనీ వచ్చేది మనకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వన్స్ మనీ రావడం స్టార్ట్ అయ్యాక ఎవ్రీ మంత్ ఫిక్స్డ్గా ఇంత మనీ అని రాదనమాట. అది మన వ్యూస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా మన నెంబర్ ఆఫ్ వీడియోస్ని బట్టి కూడా, అంటే మనం వీడియోస్ ఎక్కువ పెడితే డెఫినెట్గా వ్యూస్ అన్నీ యాడ్ అవుతాయి కదా, టోటల్ నెంబర్ ఆఫ్ వ్యూస్ పెరుగుతాయి. సో దాన్ని బట్టి మనీ కూడా పెరుగుతుంది. అలానే వీడియో లెంత్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. వీడియో లాంగ్గా ఉందనుకోండి, యాడ్స్ ఎక్కువ ప్లే అవుతాయి కాబట్టి ఎక్కువ మనీ వస్తాయి. సో ఈ 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి మనకి మనీ వస్తాయి. ఎంత వస్తాయి అంటే, మనం ఫిక్స్డ్గా ఇంత అని కూడా ఉండదు. అది అంటే టాపిక్ని బట్టి చేంజ్ అవుతుంది, ఒక్కోసారి సీజన్ని బట్టి చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్, జనవరి ఆ టైంలో యాడ్స్కి కొంచెం రెవెన్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఆ టైంలో కొంచెం పర్చేజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇట్ వేరీస్, బట్ జనరల్గా చెప్పాలి అంటే 1,00,000 వ్యూస్కి 5,000 to 10,000 మనీ వస్తుంది. రేంజ్ అయితే అది 1,00,000 వ్యూస్ వచ్చిన వీడియోస్కి 5,000 నుంచి 10,000 రూపీస్ వస్తాయి. అండ్ నాకెంత మనీ వస్తాయి అని చెప్పాలి అంటే, మీరు చూస్తే కనుక నేను నెలకి పెట్టేది 4 వీడియోస్ మాత్రమే. అండ్ ఒక్కొక్కసారి ఆ 4 కూడా ఉండవు, 3 ఉంటాయి ఒక్కొక్కసారి కుదరినప్పుడు. సో మంత్లీ పెట్టేది 3 వీడియోస్, 4 వీడియోస్ మాత్రమే. వాటికైతే నాకు వచ్చే మనీ యావరేజ్గా 30,000. అంటే యావరేజ్గా చెప్తున్నా. ఒక్కొక్క మంత్ కొన్ని వీడియోస్కి వ్యూస్ ఎక్కువ వస్తే అది పెరగచ్చు,
ఒక్కొక్కసారి తక్కువ వస్తే తగ్గొచ్చు, బట్ జనరల్గా యావరేజ్గా ఒక 30,000 అయితే వస్తాయి. యాక్చువల్గా నేను చెప్పిన అమౌంట్ ఆ మంత్ పెట్టిన వీడియోస్ నుంచే కాకుండా ఓల్డ్ వీడియోస్ కొన్ని ఇంకా చూస్తూ ఉంటారు కదా, సో ఆ మనీ కూడా యాడ్ అవ్వడం వల్ల వచ్చే అమౌంట్ అది. అండ్ ఇంకొక పాయింట్, షార్ట్స్ నుంచి మనకు వచ్చే మనీ చాలా చాలా తక్కువ. షార్ట్స్తో రీచ్ ఉంటుంది కానీ మనీగా అస్సలు కన్సిడర్ చేయక్కర్లేదు. ఇంక ఇది కాకుండా కొలాబరేషన్స్ ఈజ్ అనదర్ సోర్స్. మనం మనీ సంపాదించాలి అంటే మీకు తెలుసు కదా, కొలాబరేషన్స్ చేస్తూ ఉంటారు, ప్రోడక్ట్స్ ప్రమోట్ చేస్తూ ఉంటారు, దాని ద్వారా చాలా మనీ సంపాదించుకోవచ్చు. ఈ రెవెన్యూ కంటే దాని ద్వారానే కొంచెం బాగా సంపాదించుకోవచ్చు. బట్ కొలాబరేషన్స్ నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఈ సందర్భంగా ఈ కీప్ గోయింగ్ బుక్లో నేను చదివిన ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మన ఇతరుల నుంచి మనీ తీసుకుంటున్నాము అంటే మనము వాళ్ళు చెప్పింది చెప్పాల్సి ఉంటుంది. అక్కడ మనం మనీతో కమిట్ అవుతున్నాము అంటే అక్కడ మనం కొంచెం ఫ్రీడమ్ లూజ్ అవుతాం. సో అదొక పెద్ద ఛాలెంజ్ అనమాట. కొన్నిసార్లు హానెస్ట్గా చెప్పడం అనేది కష్టం అవుతుంది. బట్ నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు, హ్యాపీగా చెప్పేస్తాను అనుకునే వాళ్ళు బాగా సంపాదించుకుంటారు. బట్ ఏదైనా ఎక్స్పీరియన్స్ చేసి హానెస్ట్గా చెప్పాలి అనుకునే వాళ్ళకి ఈ కొలాబరేషన్స్ అనేది కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుంది. అట్లీస్ట్ నాకైతే ఒక సాటిస్ఫైడ్ వేలో మనీ సంపాదించాను అని అయితే అనిపించదు. అందుకని నేను చాలా జాగ్రత్తగా నేను రిస్క్ లేని ప్రోడక్ట్స్, మంచి బ్రాండ్ అయితేనే తీసుకుంటాను అనమాట. సో అప్పుడు నేను హానెస్ట్గా చెప్పగలుగుతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ చెప్తున్నాను, అవి రిస్క్ లేని ప్రోడక్ట్స్, క్వాలిటీ బాగుంటుంది, మంచి బ్రాండ్ కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ చేసి నా ఎక్స్పీరియన్స్ని బట్టే నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో అలాంటివి చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తాయి. మీకు కూడా ఒక మంచి ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను కదా. బట్ అన్నీ అలా ఉంటాయా అంటే అన్నీ అలా ఉండకపోవచ్చు. సో ఆ విధంగా నేను చాలా వాటికి నో చెప్తూ ఉంటాను. అండ్ ఈ మధ్యకాలంలో చాలా తగ్గించేసాను నేను ప్రమోషన్స్ అయితే. ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ప్రోడక్ట్ వస్తే కూడా ఇప్పుడు దాన్ని హానెస్ట్గా చెప్పాలంటే నేను చాలా రివ్యూ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి, ఆ ప్రోడక్ట్ ఏంటి, ఎలా ఉంటుందో, ఇవన్నీ ఆలోచించుకోవాలి. అవన్నీ ఆలోచించే ప్రాసెస్లో ఎందుకు నాకు అంత ఇంట్రెస్ట్ లేని దాని మీద నా మైండ్ పెట్టాల్సి వస్తుంది, దాని మీద టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అనే ఫీలింగ్ వచ్చింది. ఒక్కొక్కసారి ఎంత టైం స్పెండ్ చేసినా వీ డోంట్ నో ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫుడ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ వచ్చాయనుకోండి, ఏదో తెలుసుకుంటాం, బట్ నిజంగా వాళ్ళు ఏం కలుపుతున్నారో ఏంటో మనకు తెలియదు కదా. సో అలా కొంచెం రిస్క్ ఉన్నవైతే నేను అవాయిడ్ చేస్తున్నాను. అండ్ దాని మీద టైం స్పెండ్ చేయాలంటే కూడా కొంచెం అవాయిడ్ చేస్తున్నాను. సో ఏమన్నా కొన్ని సింపుల్ ప్రోడక్ట్స్, మంచి బ్రాండ్స్, నాకు కూడా దాని మీద వర్క్ చేయడం అనేది కొంచెం ఈజీగా అయిపోయేలాగా, దాని గురించి డౌట్ ఏం లేకుండా ఉండేలాంటి ప్రోడక్ట్స్ అయితేనే చేస్తున్నాను అనమాట. సో బేసికలీ బ్రాండ్ ప్రిఫరెన్స్ అండ్ ఆ ప్రోడక్ట్ని బట్టి మాత్రమే చూస్ చేసుకుంటుంటా. సో ఇన్ని కండిషన్స్ ఉండటం వల్ల నేను చాలా తక్కువ కొలాబరేషన్సే చేస్తాను. బట్ అలాంటి ఫీలింగ్స్ మాకేమీ లేవు అనేవాళ్ళు బాగా సంపాదించుకోవచ్చు కొలాబరేషన్స్ ద్వారా. అండ్ నాకు అదే కొంచెం సర్ప్రైజింగ్గా కూడా ఉంటుంది. అండ్ ఎందుకంటే యూట్యూబర్స్ అనే కాదు, కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఆల్రెడీ వాళ్ళు చాలా మనీ ఎర్న్ చేసి ఉంటారు. అండ్ కొన్ని ప్రోడక్ట్స్ వాళ్ళు ప్రమోట్ చేస్తారంటే అవి ఇన్ జనరల్ హెల్త్కి అంత మంచివి కానివి. ఇప్పుడు కూల్ డ్రింక్స్, ఇంకొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కదా అలాంటివి, అంటే వాళ్ళు ఏమి డైలీ లైఫ్లో వాడరు, బట్ స్టిల్ వాళ్ళు ప్రమోట్ చేస్తారు. అండ్ ఎవరికి ప్రమోట్ చేస్తున్నారు? వాళ్ళ ఫ్యాన్స్కి, వాళ్ళని బ్లైండ్గా ఫాలో అయ్యే వాళ్ళ కోసమే కదా చేస్తున్నారు. సో అది నాకు నిజంగా కొంచెం అలా ఎలా చేస్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు మన జెన్యూన్గా ట్రస్ట్ చేస్తున్నారు అన్నప్పుడు మనం కూడా హానెస్ట్ రివ్యూ ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. మనీ సంపాదించడానికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి నా సజెషన్ ఏంటి అంటే తప్పకుండా ట్రై చేయండి. కానీ చాలా కష్టం ఉంటుంది, వెంటనే మనీ రాదు, లైఫ్ లాంగ్ మనీ వస్తుంది అన్న గ్యారంటీ లేదు. ఇలాంటి విషయాలను యాక్సెప్ట్ చేసి ఒక పద్ధతిగా, కన్సిస్టెంట్గా క్వాలిటీ కంటెంట్ పెడుతూ తప్పకుండా ట్రై చేయొచ్చు. ప్రొఫెషనల్గా చేస్తూ చాలా మనీ సంపాదించే వాళ్ళు, జీవితాలు మారిపోయిన వాళ్ళు, స్టేబుల్గా కొంతకాలం మంచి ఇన్కమ్ ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ట్రై యువర్ లక్ విత్ హార్డ్ వర్క్. అండ్ యూట్యూబ్ విషయంలో నాకు ఎలాంటి ఛానల్స్ చాలా నచ్చుతాయి అంటే, ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ ప్రొఫెషనల్గా వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అండ్ ప్యారలల్గా వాళ్ళ జర్నీని యూట్యూబ్ ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. అంటే యూట్యూబ్ అనే కాదు, ఈవెన్ ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఆన్లైన్లో షేర్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం చాలా మంది డాక్టర్స్ని చూస్తున్నాం. సో ప్రొఫెషనల్గా వాళ్ళ డాక్టర్గా వాళ్ళ వర్క్ ఉంటుంది. అండ్ ఇటు పక్క వాళ్ళ స్టోరీస్, లైక్ బేబీని డెలివరీ చేసినప్పుడు జరిగిన స్టోరీస్ కానీ, హ్యాపీ మూమెంట్స్ కానీ, లేకపోతే ఏమైనా ఛాలెంజెస్ కానీ, లేకపోతే ఏమైనా మంచి టిప్స్ కానీ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటారు షార్ట్స్ రూపంలో మోస్ట్లీ. సో అలాంటి జర్నీ చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనీ ప్రెషర్ అని ఉండదు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్రొఫెషన్లో సంపాదించుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళ స్టోరీని, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని అందరికీ షేర్ చేస్తున్నారు. ఐ థింక్ అలా ఉంటే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్.
ఫర్ ఎగ్జాంపుల్ మంజుల పవర్ ఛానల్ అని నాకు తెలిసి చాలా మంది చూస్తూనే ఉంటారు. ఒక వృద్ధాశ్రమం నడుపుతూ ఉంటారు కదా. సో ఆవిడ ప్రతిరోజు వీడియో పెట్టి వాళ్ళకి ఏం భోజనాలు పెట్టారు ఆ రోజు, ఇంకా ఇలా చాలా సంగతులు అక్కడ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తూ ఉంటారు. సో ఆవిడ ఆల్రెడీ ఒక మంచి పని చేస్తుంది, ఒక పక్క ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది, ఒక పక్క అక్కడ ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేస్తుంది. ఇది చాలా మందికి ఇన్స్పైర్ చేయొచ్చు, హెల్ప్ చేయడానికి, ఇంకా చాలా మందికి చాలా సాటిస్ఫైడ్గా చాలా హ్యాపీనెస్ కూడా ఇస్తుంది. ఇంత సపోర్ట్ చేస్తున్నారు, ఇంత చూసుకుంటున్నారు అని. ఇంకా చాలా మంది వచ్చి ఆవిడకి సపోర్ట్ కూడా చేస్తూ ఉంటారు త్రూ ఛానల్ తెలుసుకొని కూడా. సో అది చాలా బాగుంది అనిపిస్తుంది. అలానే ఇప్పుడు ఒక ఫిజియోథెరపిస్ట్ చూసాను నేను. ఆమె చాలా చిన్న అమ్మాయి. ఆమె ఒక పక్క ఆమె జాబ్ చేసుకుంటేనే ఆమె ఎలా ట్రీట్మెంట్ ఇస్తుంది, వాళ్ళు ఎలా రికవర్ అవుతున్నారు, వాళ్ళ స్టోరీస్ అనమాట అలాంటివి షేర్ చేస్తుంటుంది, మధ్య మధ్యలో టిప్స్ చెప్తూ ఉంటుంది. సో ఇది ఒక ప్యారలల్ వరల్డ్ నడుస్తూ ఉంటుంది అనమాట, మన ఎక్స్పీరియన్సెస్ని ప్రపంచానికి షేర్ చేసుకుంటూ. సో ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే మనీ కన్స్టెంట్ అనేది లేదు. ఒకవేళ మనీ వస్తే బోనస్, బట్ ఆల్రెడీ వాళ్ళ ప్రొఫెషన్ ద్వారా వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు. హియర్ దే ఆర్ జస్ట్ మనీ పెట్టుకోకుండా వాళ్ళ స్టోరీ, వాళ్ళ జర్నీని మనకు షేర్ చేస్తున్నారు. ఐ థింక్ అది చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నాకు. బట్ అలా అని యూట్యూబ్ నుంచి అసలు యూట్యూబ్ని ఒక ఎర్నింగ్ కింద చూడకూడదని కాదు. మనం చాలా పక్కాగా ప్రొఫెషనల్గా చాలా కన్సిస్టెంట్గా చేసుకుంటే డెఫినెట్గా మనీ ఎర్న్ చేసే ఛానల్స్ చాలా చాలా ఉన్నాయి కదా. మనీ అనేది కొంచెం సెకండరీ అయినప్పుడు ఈ జర్నీని ఇంకా బాగా ఎంజాయ్ చేయగలం అని మేబీ నా పర్సనల్ ఒపీనియన్ అనుకోవచ్చు. సో అదనమాట, మీరు ఒకవేళ ఛానల్ స్టార్ట్ చేస్తుంటే కనుక అసలు ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అనేది ఒకటి క్లారిటీగా అనుకోండి. మనీ సంపాదించడానికా, నా వర్క్ చూపించుకోవడానికా, నాకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికా, అసలు ఎందుకు అనేది ఒక క్లారిటీ పెట్టుకోండి. బికాజ్ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా లో అయినప్పుడు ఎందుకు అనేది గుర్తు చేసుకుంటే అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటారు, కానీ మా చుట్టాలు ఏమనుకుంటారు, ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఇలా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళకి నేను చెప్పే పాయింట్ అయితే అస్సలు డోంట్ కేర్. బికాజ్ మీరు అనుకున్నంతగా వాళ్ళు కూడా ఏమీ కేర్ చేయరు. మనం వన్స్ మేబీ స్టార్టింగ్లో ఏమైనా అనుకుంటారేమో, కానీ వన్స్ మన ఛానల్ ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు మన వీడియోస్కి, మన కంటెంట్కి రిలేట్ అయ్యే వాళ్ళు మాత్రమే మన వీడియోస్ చూస్తారు తప్ప మన చుట్టాలు, మన ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరు వీడియోస్ చూడరు. సో వాళ్ళ గురించి అయితే అస్సలు వరీ అవ్వద్దు. అండ్ నెక్స్ట్, మీరు ఛానల్ స్టార్ట్ చేయాలనుకుని రకరకాల కారణాల వల్ల ఇంకా తెలుసుకుని స్టార్ట్ చేయాలేమో అని ఇలా ఆలోచిస్తూ పోస్ట్పోన్ చేస్తుంటే కనుక అలా చేయొద్దు. తప్పకుండా స్టార్ట్ చేసేయండి. అండ్ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మీరే చాలా ఆ ప్రాసెస్లో కూడా చాలా నేర్చుకుంటారు. సో జస్ట్ స్టార్ట్ ఇట్, హ్యాపీగా అప్లోడ్ చేయండి. అలానే స్టార్ట్ చేసే ముందు కొన్ని టెక్నికల్ థింగ్స్, కొన్ని బేసిక్స్ అయితే తెలుసుకోండి. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది ఫోన్లో జస్ట్ అప్లోడ్ కొట్టి అప్లోడ్ చేసేస్తూ ఉంటారు. బట్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా మనకి చాలా ఫీల్డ్స్ ఉంటాయి. అంటే లొకేషన్ ఇవ్వడం, లాంగ్వేజ్ ఇవ్వడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో అవన్నీ మిస్ చేయకుండా ప్రాపర్గా ఇవ్వాలి, ట్యాగ్స్ ఇవ్వాలి. అప్పుడే రీచ్ అనేది బాగుంటుంది అనమాట. మనము యూట్యూబ్కి ఎంత ఇన్ఫర్మేషన్ వీలైతే అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆ వీడియో గురించి, అప్పుడే అది ప్రాపర్ ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేయగలుగుతుంది. సో అవన్నీ చూసుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ మీకు ఒక 3 బుక్స్ సజెస్ట్ చేస్తున్నాను. అంటే ఇది యూట్యూబ్ స్పెసిఫిక్ అన్నట్టు కాదు, బట్ క్రియేటర్స్ అయి ఉండి ఆన్లైన్లో మీ వర్క్ షేర్ చేయాలి, అది ఏ ఫామ్లో అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, ఫేస్బుక్ అయినా, ఏదైనా మీరు వర్క్ షేర్ చేయాలని అనుకునే పర్సన్ అయితే కనుక తప్పకుండా ఈ 3 బుక్స్ చదవండి. ఇవి ఆస్టిన్ క్లియోన్ రాసిన బుక్స్. అండ్ ఒకటి ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో మాట్లాడాను, కీప్ గోయింగ్ ఒకటి, ఇంకొకటి స్టీల్ లైక్ ఎన్ ఆర్టిస్ట్, అండ్ ఇంకొక బుక్ ఉంటుంది షో యువర్ వర్క్ అని. ఈ 3 చాలా చాలా బాగుంటాయి బుక్స్. తప్పకుండా చదవండి. అంటే మీకు బుక్స్ చదివే అలవాటు లేకపోయినా సరే ట్రై చేయండి. వన్స్ అసలు బుక్ స్టార్ట్ చేస్తే మనకి ఆపబుద్ధి కాదనమాట. చాలా విషయాలు రిలేట్ అవుతాం, అంటే మీరు ఒక క్రియేటర్ అయితే కనుక. సో అది బుక్స్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేసేయండి. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగండి, నాకు తెలిస్తే తప్పకుండా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో అవన్నమాట నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. అండ్ ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ వీడియోని చాలామంది యూట్యూబర్స్ చూడొచ్చు. సో దయచేసి మీరు చూస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి, మీరు రిలేట్ అయిన విషయాలు, లేకపోతే ఏదైనా విభేదించే విషయాలైనా సరే రెస్పెక్టబుల్గా కామెంట్ చేయండి. అంటే ఆఫీస్లో అయితే చక్కగా కొలీగ్స్తో షేర్ చేసుకుంటూ ఉంటాం మన వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని, బట్ యూట్యూబర్స్కి అలా కుదరదు. కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకొని దయచేసి యూట్యూబర్స్ అందరూ కామెంట్స్లో మీ ఎక్స్పీరియన్సెస్, లేకపోతే టిప్స్ కానీ, లేకపోతే మీ థాట్స్ కానీ ఏదైనా సరే షేర్ చేయండి తప్పకుండా. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నాన్ యూట్యూబర్స్ కూడా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా చెప్పండి. అండ్ వన్స్ అగైన్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. నిజంగా మీరు చాలా సెన్సిబుల్ పీపుల్. అంటే నేను చేసే ఇలాంటి టాపిక్స్ని మీరు ఓపిక్గా చూసి ఎంకరేజ్ చేస్తున్నారంటే నాకైతే అలానే అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్.
మీరందరూ ఒక బేస్ ఇస్తారు ఏదైనా వీడియో పెట్టినప్పుడు, మీరు దాన్ని ఎంత బాగా చూస్తారు అనే దాన్ని బట్టి దానికి రీచ్ పెరుగుతూ ఉంటుంది. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయని కొన్ని వీడియోస్కి నిజంగా చాలా మంచి రీచ్ వచ్చింది అంటే దానికి మీరే కారణం. అంటే మీరు అంత సెన్సిబుల్గా అలాంటి కంటెంట్ని కన్జ్యూమ్ చేయగలుగుతున్నారు కాబట్టి. అలానే ఎప్పటి నుంచో ఛానల్ పెట్టిన దగ్గర నుంచి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. ప్రతి కొత్త ప్రయత్నం నీలోని మరో కొత్త వ్యక్తిని పరిచయం చేస్తుంది. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితం మస్తు.